నమస్తే, నేను మీ సత్య చౌదరిని. ఈరోజు మన దేశం మొత్తము గడగడలాడిచ్చినటువంటి గొప్ప న్యూమరాలజీ యోగా గురువు, చాలామందికి ఈరోజు ఒక ఉపాధి కల్పించి ఆయన శిష్యులుగా ఎంతోమంది తయారయ్యి ఆయనకు వెన్నుపోటు పొడిచినా కూడా లెక్క చేయకుండా తను ఒక మోనార్క్ లాగా వెళ్ళినటువంటి బాబా పాండురంగం గారితో ఉన్నాము. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సూపర్ గా ఉన్నాను. ఆరోగ్యం బాగుంది? చాలా బాగుంది. చూసారు కదా, అసలు చిరునవ్వు, ఎప్పుడు కూడా కల్మషం లేని ఒక మనసు. ఈరోజు నేను చాలా రోజులు కూడా కాదు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాను, 2 years తర్వాత. కానీ నేను వచ్చి అడగంగానే ఆయన ఎంత బిజీ ఉంటారో మీరు అందరికీ తెలుసు. ఈరోజు లక్షల్లో ఆయన తీసుకున్నా కూడా ఈరోజు నా పేరుతోటి ఆయన నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా పాండురంగం గారికి ధన్యవాదాలు, నమస్కారం. చిన్న సన్మానం. ఆల్ ది బెస్ట్. ఇలాంటి గొప్ప వ్యక్తులు అడుగుజాడల్లో ఈ సత్య చౌదరి రావడము, మళ్ళీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మా సిగ్నేచర్ స్టూడియో నుంచి, మా యాజమాన్యం నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు. తప్పకుండా. కూటమి అయితే విషయం ఏంటిదంటే, మీరు జనవరి 26వ తారీఖు 2023లో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు అడిగిన జస్ట్ 2-3 క్వశ్చన్లకు ఆల్రెడీ మీకు రివిజన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది లక్షల్లో వెళ్ళిపోయి ఉంటాయి, 2 లక్షలు 4 లక్షల వల్ల. దాంట్లో ఏంటిదంటే వాస్తవమైన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు విషయం చెప్పండి గురువు గారు అన్నారు. మహా నటుడు అన్నాను. అంటే అదేంటి గురువు గారు అలా అంటున్నారు అన్నారు. ఈసారి గెలుస్తారంటే లేదండి అని చెప్పాను. అది ఇప్పటికి ఉంటుంది వీడియో, మీరు చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే, అదే వీడియోలో కేసీఆర్ గారు హాస్పిటల్ పాలవుతారని చెప్పాను. అది ఎవరు నమ్మలేరు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారంటే ఆశ్చర్యపోయారు. అప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలా. ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో అంటే ఇంకా నేను వేరే విషయాలు తెలుసుకోవాలి. నేను అన్ని పార్టీలో తిరిగి వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను డైరెక్ట్గా ఫార్ములా చెప్తాను అనమాట. నాకు అందరు పార్టీల నుంచి నాకు శిష్యులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఏ పార్టీకి కొమ్ముగాయను, ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకోను. అసలు నాకు మీరు తీసుకోవడానికి కాదు, మీ దగ్గర వచ్చిన క్లయింట్స్ చాలా మంది నాకు కాల్ చేసి బాబా పాండురంగ గారి దగ్గరికి వెళ్ళాక మేము ఈ రోజు చాలా మా జీవితాలు మార్పు వచ్చినాయి మాకు. వాళ్ళు ఏంటంటే చిన్న ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని ఈ రోజు చాలా సంతోషంగా నడుపుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో కాదు, ఇప్పుడు నేను కోటీశ్వరుడు అయిన తర్వాత నాలాగనే కోటీశ్వరులు కావాలంటే వాళ్ళు మా దగ్గర నేర్చుకొని వినయ విధేయతలో ఉండి ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్నారు. నా శిష్యులే డైరెక్ట్ గా 1 year లోనే 2 కోట్లు 3 కోట్లు సంపాదించుకున్నారంటే ఇట్స్ ద పవర్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్ యొక్క రహస్యం మనం తెలుసుకుంటే మనకి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఏ వ్యక్తులు ఎక్కడ నిలబెట్టాలి అనేది ముందే మనం లెక్కలు వేసుకోవచ్చు ఈజీగా. 1 సంవత్సరం ముందే కాదు, 5 సంవత్సరాల ముందే మన ప్రణాళిక. మీకు ఇంకా విషయం తెలియదు, చాలా టాపిక్. మీరు అందరు అనుకుంటారు అరే తెలంగాణలో 13వ తారీఖు ఎలక్షన్ జరిగినాయి, మళ్ళా 4వ తారీఖే రిజల్ట్ వస్తుంది, ఇది ఏమన్నా కారణం ఉందా మీరు అందరు అనుకుంటారేమో. ఇది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిందేమో అనుకుంటారు. కాదు, దీని వెనుక పెద్ద రహస్యం ఉంది. మీ అందరు తెలిసి నేను ఇవన్నీ ఓపెన్ చెప్పాను. కానీ 13వ తారీఖే ఎలక్షన్ ఎందుకు పెట్టిండ్రు మరి ఇంత లాంగ్ లా? లాస్ట్ 5 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ కానీ రిజల్ట్ ఈ విధంగా వెయిట్ చేయడానికి కారణం ఏమిటి? నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇదంతా కూడా జాతకాలు చూసుకొని ఎవరు గెలవాలనుకున్నారో వాళ్ళు దీన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా ప్లాన్, ఎవ్రీథింగ్. సో అందుకోసం 13వ తారీఖు ఎలక్షన్, 4వ తారీఖు రిజల్ట్. మీకు అప్పటికే అర్థమై ఉంటది. కామెంట్ చేయండి ఎవరు ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మా క్వశ్చన్స్ ఏంటంటే, గురువు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమితో వెళ్ళడం ఒకటి, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 5 ఏళ్ళు తన అధికారం కొనసాగింది. కానీ వై నాట్ 175 అన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేను ఈ రోజు వచ్చినటువంటి ఈ క్షణం, ఈ రోజు ఈ 3వ తారీఖు చాట్ మీరు వేశారు ఒక్క నిమిషంలో. ఇప్పుడు ఇది 3వ తారీఖు రాత్రి 8:10 షూటింగ్. నాకు ఇంత బిజీ టైం, ఇప్పుడు నా క్లాస్ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నేను టైం అంటే ఇంకా నేను
మనకి ఇంకొక 8 అంటే 7 o'clock స్టార్ట్ అయిపోతారు నాకు తెలిసి. అంటే ఇంకో 11 hours ఉన్నాయి. 11 hours ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ గురించి అన్ని రకాలుగా వైరల్ అవుతుంది అన్ని ఛానల్స్లలో. చిట్లిపోతున్నాయి. ఇక్కడ చాలా క్లియర్, ఈ చార్ట్ లో చాలా క్లియర్ ఉంది ఎవరి వల్ల గెలుస్తున్నారు, ఎవరి వల్ల ఓడిపోతున్నారు అనేది చాలా క్లియర్ ఉంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు నిజంగా నేను వచ్చి మాట్లాడగానే పాండురంగం గురూజీ 2 నిమిషాల్లో మీరు చూడండి ఒకసారి ఈ చార్ట్ మొత్తం, ఇటు కూటమి అటు వైసీపీ ఇంకా పవన్ కళ్యాణ్ గారిది జనసేన, అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జనసేన, మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆయన 2 నిమిషాల్లో చాట వేశారంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎవ్వరూ కూడా ఇంత దారుణంగా చెప్పే ఒక న్యూమరాలజీ కానీ ఈరోజు ఒక గురువులకి గురువు అని చెప్పుకోవచ్చు మనం. అంటే మీకు ఇంకో విషయం చెప్తా. నిన్న కొన్ని ఛానల్స్ ఒక 8 మంది ఆస్ట్రాలను పెట్టి డిబేట్ చేసింది. అవును, ఆ 8 మంది ఆస్ట్రాలో 4 వైసీపీ గెలుస్తుంది అంటున్నారు, 4 కూటమి గెలుస్తుంది అంటున్నారు. ఇదేమి ఆస్ట్రాలజీ, ఇదేమి న్యూమరాలజీ, ఇవన్నీ ఏం లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు చూడాను. పార్టీల గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ టీడీపీ పార్టీ 1982లో స్థాపన చేసిండ్రు, మార్చి 29వ తారీఖు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిదంటే ప్రతి పార్టీ కూడా ఇక్కడ జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని, టీడీపీ గాని ఇవన్నీ మార్చి నెలలోనే ఏర్పడ్డాయి. చూడండి, మార్చి 14, మార్చి 12, మార్చి 29. చూసారా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. ఇది ఎందుకు అంటే 2 అంటే చంద్రుడు అంటే 15 రోజులు పున్నమి, 15 రోజులు అమావాస్య. ఇది అందుకే పార్టీలు స్టార్ట్ చేసినప్పుడు అవి ఏ నంబర్లో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది అయిపోయింది. ఎన్నో పార్టీలు వచ్చినాయండి, వెళ్ళిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో చిరంజీవి గారి పార్టీ, షర్మిల గారి పార్టీ, తర్వాత మళ్ళీ ఇంకా చాలా మంది వెళ్ళిపోయినాయి కదా. కానీ కొన్ని పార్టీలు ఇంకా మనుగడ సాగిస్తున్నాయి అని అంటే దాంట్లో పవర్స్ ఉన్నాయి, దాంట్లో నంబర్ల యొక్క పవర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దానికి ఎన్ని యోగాలు ఉన్నాయి అంటే ఇది వేదిక్ న్యూమరాలజీ మొత్తం. ఇదంతా వేదిక్. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో కానీ భారతదేశంలో కానీ వేదిక్ న్యూమరాలజీ బట్టి ప్రిడిక్షన్ చేయడం అనేది ఎప్పుడు ఎవరు చేయలేరు ఇప్పటి వరకు. చూడండి, సో అందుకోసమే వేదిక్ న్యూమరాలజీలో ఏం జరుగుతుందంటే న్యూమరాలజీలో ఒకటే చార్ట్ ఉంటది, ఈ లైన్ ఉంటది న్యూమరాలజీలో. కానీ వేదిక్ న్యూమరాలజీ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు ఆ చార్టు, ప్రస్తుతం ఇది 3వ తారీఖు 6వ నెల 2024 యొక్క చార్ట్ ఇది. అంటే ఏం పరిస్థితి ఉంది వాళ్ళకి అని. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ తెలుస్తుంటే పార్టీ పెట్టినప్పుడు 6 యోగాలు ఉన్నాయి. దేనికి? టీడీపీకి 6 యోగాలు. అందుకోసమే 6 యోగాలు ఉన్నాయి. కానీ అసలు సాధారణంగా 2 యోగాలు, 5 యోగాలు, 3 యోగాలే ఉంటాయి. ఒక అరెస్కోప్ లో, ఒక కుండేల్లో 5-6 యోగాలు ఉన్నాయంటే దూసుకెళ్ళిపోద్ది అన్నమాట. అందుకోసమే పార్టీ పెట్టిన 9 నెలలకే సీఎం అయిపోయాడు ఎన్టీ రామారావు కదా. మరి ఇక్కడ కూడా కావాలి కదా. ఇప్పుడు 6 యోగాలు ఉన్నాయి కదా ఇక్కడ. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తారీఖు 4, 5, 6 అనేది కూడా ఉంటుంది దీంట్లో. వాస్తవంగా ఇదిగో 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. రాజయోగానికి ఇచ్చేది లోషకుడు. కానీ ఆయన 2014లో పోటీ చేయలేడుగా, సపోర్ట్ చేశాడు కదా. 2019లో ఒంటరిగా వెళ్ళాడు. సో ఈ 2 మైనస్ వల్ల ఆ పార్టీ జనసేన అనే పార్టీకి 46 నంబర్ ఉంది. 46 నంబర్ ఉంది అనమాట. జనసేన పార్టీకే 46 నంబర్ ఉంది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే ఇప్పుడు 2014 మార్చి 14వ తారీఖు ఇన్ని 6 యోగాలు ఉంటే ప్రజెంట్ 2024 మార్చి 6వ తారీఖుకి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పార్టీ 11 యోగాలతో మామూలుగా లేదు. ఇక్కడ మీకు ఈ యోగాలు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీది ప్రస్తుత యోగం 6 ఉంది మళ్ళీ. అందుకోసమే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఉంటేనే బాగుంటుండే. చాలా మంచి లీడింగ్ లో వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంటే వీళ్ళిద్దరు కలవడం వల్ల ప్లస్ అయింది మళ్ళీ. ఎందుకంటే ఇది 11 యోగాలు, ఇది 6 యోగాలు. ఎంత అయింది మొత్తం? దాదాపుగా 10 కోటి యోగాల దాకా అయింది కదా. సో అలానే ఇక్కడ మనకి ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మంచి నంబర్లో పెట్టినాడు పార్టీ, కానీ దానికి వచ్చిన యోగాలు మాత్రము 2 యోగాలే. అందుకోసం పెట్టగానే 2014లో ఏం గెలవలే, 2011లో పెట్టినాడు, 2014లో గెలవలే. కానీ 2019లో ఏమన్నారు, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు మీ సంగతి మొత్తం చూసుకుంటా అన్నాడు. చూసేసుకున్నాడుగా. సో అందుకోసమే 151 వచ్చినాయి. ఇప్పుడు వైనాడ్ 175 అన్నాడు అన్నమాట. కానీ ఈ సంవత్సరము 2024 మార్చి మనకు జూన్ 3వ తారీఖు 8 యోగాలు ఉన్నాయి. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు కలవకపోతే, ఎందుకంటే 6 యోగాలే ఇక్కడ వచ్చాయి చంద్రబాబు నాయుడుకి. డెఫినెట్ గా కూటమి అంటే కలిసిపోకపోతే వీళ్ళకి విజయాలు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే 8 నంబర్ అక్కడ వచ్చింది ఆల్రెడీ, 8 యోగాలు, ఇక్కడ 6 యోగాలే. సో మరి పవన్ కళ్యాణ్ గారికి 11 యోగాలు. సో అందుకోసం 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టలేనని పరిస్థితిలో ఉండడం వల్ల పార్టీకి బలం ఉన్నా క్యాండిడేట్స్ లో బలం లేదు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారంటే, పార్టీకి పవర్ ఉంది, పార్టీలో బలం ఉంది పార్టీకి సంబంధించింది, కానీ పార్టీలో నిలబెట్టడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్ లేదు, అక్కడ ఉన్న పవర్ లేదు. ఈయన మొహం మీద పవన్ కళ్యాణ్ మొహం చూసేయాలి కానీ ఈయనకి, అలా వల్ల ఆ నిర్ణయం అనేది మామూలు నిర్ణయం కాదు, చాణక్య నిర్ణయం అంటారు దాన్ని. అంటే ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీరు ఎగ్జిట్ పోల్స్ చూడవచ్చు, ఎన్ఐఎం చూడవచ్చు, అసలు పిఠాపురం కూడా తగ్గ పవర్ ఉంది. ఎందుకంటే అక్కడ వంగా గీతా గారిది కూడా పేరులో 46 నంబర్ ఉండడము, ఇక్కడ జనసేన పార్టీకి 46 నంబర్ ఉండడము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బాగా ఫైట్ అయిపోయింది అక్కడ మొత్తం. అయితే అక్కడ ఏంటంటే పర్సనల్ ఇయర్ నంబర్ ఇప్పుడు పార్టీకి జనసేన పార్టీకి పర్సనల్ ఇయర్ నంబర్ 8 వచ్చింది. 8 రావడం అంటే ఎమ్మెల్యేలు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఎంపీలు కావడానికి. ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారిది ఈ యొక్క టీడీపీ పార్టీలో పర్సనల్ ఇయర్ నంబర్ కూడా 8 వచ్చింది. ఇక్కడ పర్సనల్ ఇయర్ నంబర్ అనేది 3 వచ్చింది. అంటే 3, 4, 8 ఏ వచ్చినా విజయాలు సాధించవచ్చు. కానీ ఇక్కడ ఇద్దరికి 8 రావడం అనేది రాజకీయ పట్టణం 3, 4, 8 పర్సనల్ నంబర్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అవుతారు. సో అక్కడ వచ్చింది, కానీ వీళ్ళు ఇద్దరికి 8 వచ్చింది. అందుకోసమే చక్కగా వీళ్ళకి విజయాలు ఉంది. తర్వాత మహాదశ ఇక్కడ 6 నంబర్ ఉంది, అంటే శుక్రుడు అంతర్దశ కూడా శుక్రుడు మరియు రాహు ఎట్లయినా పని చేసుకొస్తాం, ఎట్లయినా సాధించాలని ఉంది. తర్వాత గోచారం 6 వచ్చింది. గోచారం అనేది 6 మంచిగా ఉంది. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ గోచారం 7 వచ్చింది. ఒక్కొక్కసారి మనకి ఏమంటారు, ఏమైనా తలకాయని పనులు చేస్తున్నావు ఏంది అని అంటారు. అంటే 7 అనేది ఏంటిది అంటే కేతువు, అంటే హెడ్ ఉండదు అంటే టేల్ ఉంటది. సో ఇక్కడ మహాదశ 6 మంచిగా ఉంది, కానీ మళ్ళా అంతర్దశలో కేతు వచ్చింది. మళ్ళీ పర్సనల్ ఇయర్ నంబర్ బాగుంది. తర్వాత ప్రత్యంతర దశ కూడా బాగుంది, కానీ గోచారమే పోయిందడ, 7 వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ 8 యోగాలు వచ్చినాయి, ఇక్కడ 11 యోగాలు వచ్చినాయి, ఇక్కడ 6 యోగాలు వచ్చాయి. అంటే జనసేనకే 11 యోగాలు ఉన్నాయి, టీడీపీకి 6 యోగాలు ఉన్నాయి, వైసీపీకి 8 యోగాలు ఉన్నాయి. అందుకోసం మీకు సోషల్ మీడియాలో కదా 50-50% అంటారు. వైసీపీకి వెళ్ళవచ్చు, టీడీపీ కూటమి గెలవచ్చు, వైసీపీ గెలవచ్చు, ఇట్లా అంటున్నారు అన్నమాట. అందుకోసమే. కానీ మధ్యలో ఉన్నాడు కదా, తగ్గేదేలేదు అనుకుంటా, ఈయన అన్నాడు కదా, ఈయన వల్ల ఈయన ఎటుంటే అటు అన్నమాట, మధ్యలో వేసాం అందుకోసమే. సో అందుకోసం ఇప్పుడు రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారికి మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 పార్టీల గురించి జనాలకు తెలుసు. ఈ 2 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసారు, కానీ ఈయన వస్తే ఎలా ఉంటది అన్నది నిజమైన నీతి కలిగిన నాయకుడు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా తన స్వంత పైసలు ఖర్చు పెట్టి రైతులకు సహాయం చేసిన ఏ రాజకీయ నాయకులు లేడు ఇంతవరకు, చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. అందుకోసమే ఈయనకు పదవులు రానప్పుడే ఇంత కౌలు రైతులకు హెల్ప్ చేసినప్పుడు మరి ఈయన ఎందుకు ఎన్నుకోవద్దు అని ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మరి
వీళ్ళందరి విజయాల్లో మెయిన్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కొట్టొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆ యొక్క విజయం మీరు కన్ఫర్మ్ చేసేసాను కాదు, పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉండడం వల్ల సో ఇవన్నీ పార్టీలు ఈ కూటమి విజయానికి రాజబాడైంది. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళ ఏర్పడిన పార్టీ డేట్ ఉంది కదా, అది చాలా పవర్ఫుల్. వాళ్ళు ఏర్పడిన పార్టీ 3&1 అంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది చాలా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ 193. అవును, అప్పుడు మనం మీరు చెప్పారు ఇక్కడ 3&1 అంటే గురువు సూర్యుడు కలయిక ఎక్కడైతే వస్తుందో అక్కడ నేమ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అందుకోసమే ఆయనకు ఎప్పుడు ఎంత రాని మెజార్టీ ఆయనకు రావడం జరిగింది. సో అది అయితే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాల్లో బాగుంటుండే, కానీ ఆయన ఊహించలేడు ఈ కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందా అని ఊహించని మార్పులు జరుగుతాయి. కాబట్టి అందుకోసమే ఈ 13వ తారీఖు ఎలక్షన్ జరగడం, 4వ తారీఖు రిజల్ట్స్ రావడం, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి డేట్ ఆఫ్ బర్త్ కన్నా ముందు ఎలక్షన్ జరిగి ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి బాగా విజయాలు సాధించే అవకాశం ఉండే. చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజు తర్వాత ఎలక్షన్లు జరిగినాయి ఏప్రిల్ 20. మీరు అన్నారు బీజేపీ అని. తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి గారు మా అన్నయ్య అని చెప్పి మా రాజకీయ నడగల వెళ్ళ నేను కిషన్ రెడ్డి గారి చాటర్ 1 నిమిషంలో చెప్పండి. అది మనం చాట్ వేసుకొని చూద్దాం తెలంగాణ గురించి. ఒకటే కిషన్ రెడ్డి గారిది ఒక్కటి చెప్పండి. అదే ఇప్పుడు మనం మళ్ళా చాటేద్దాం. ఇదైతే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. తెలంగాణలో కూడా మనం ఎవరెవరు ఏంటిది అనేది ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.